సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతం దాని ఎఫెక్ట్ తోటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 3-4 రోజులుగా వర్షంతో అంటే వదలని వర్షంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలోనే మరొక 3 రోజులు కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలోనే మరొక 3 రోజుల పాటు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా విపరీతమైన వర్షాలు కురుస్తాయి. ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఈ తెలుగు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులు, వాతావరణ శాఖకు సంబంధించిన సిబ్బంది ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళే వారంతా కూడా జాగ్రత్తలు వహించాలి. ఏదైతే వాతావరణ శాఖ సూచించిన మేరకే చేపల వేటకు వెళ్ళాలి తప్ప అనవసరంగా సముద్రంలోకి వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని చెప్పి ఓవైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో కూడా విడువని వర్షాలతోటి 3 రోజుల పాటు అతలకుతలం అవుతున్నారు ప్రజలందరూ కూడా. అటు బళ్ళకు వెళ్ళక తప్పట్లేదు, ఇటు పాఠశాల విద్యా సంస్థలకు అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగ సంస్థలకు వెళ్ళక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి 11 గంటల వరకు విడవకుండా వర్షం ఉండడంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైం వల్ల ఈవినింగ్ కూడా సాయంత్రం వచ్చిన వర్షం నైట్ వరకు కొనసాగుతుండడం, అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ స్థాయిలో హైదరాబాద్లో కురుస్తుండడంతో ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, టెక్కీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి, రాయదుర్గం, నెక్స్ట్ హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగులు, వ్యాపారులు కావచ్చు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం కూడా ఏవైతే ఫ్లైఓవర్స్ ఉంటాయో మొత్తం కూడా ట్రాఫిక్ తోటి నిండిపోతున్న పరిస్థితి. మరోవైపు అక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున నీటి నిల్వలు అంటే ఒక చెరువును తలపించేలాగా నీరు ఉండడంతో ప్రజలందరూ కూడా వాహనదారులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో మనం నాలాలను కనుక చూస్తే మొత్తం కూడా చెరువులను పోలినట్లుగా మొత్తం పొంగి పొర్లుతున్నాయి. మొత్తం వరద నీటి ప్రవాహంతో జలకలను సంతరించుకున్నాయి. అయితే ఈ యొక్క వర్షాలు మరొక 3 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు జిల్లాల్లో కూడా ముఖ్యంగా రైతులు ఇప్పటికే వరి పంటలు వేసుకున్న వాళ్ళంతా కూడా ఈ యొక్క విడువని వర్షాలతోటి అతలాకుతలం అవుతున్నారు. కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మరొక 3 రోజుల పాటు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్స్ ఎక్కడైతే పొంగి పొర్లుతున్నాయో అక్కడ కూడా వెంటనే అధికారులకు హైదరాబాద్ పరిధిలో ఉన్న హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు వాళ్లకు సమాచారం అందిస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిబ్బంది అయితే రెడీగా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు ఈ యొక్క నీటి నిల్వలు ఉండి ఆయా ప్రాంతాలు మొత్తం కూడా చెరువులను, కుంటలను తలపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడి నుంచి వాహనాలను నడిపించకుంటేనే బెటర్. ఎందుకంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కనుక తెరిచి ఉంటే అందులో ప్రమాదవశాత్తు కనుక పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి మాన్సూన్ సీజన్లో మనం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం 1-2. సో ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించడం చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సార్లు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని జాగృతం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎప్పుడు మొత్తం కూడా మేఘామృతమై ఉంది. మనం చూడొచ్చు మొత్తం వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఒక మంచు దుప్పటి కంపినట్టుగా వాతావరణం అంతా కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో మంచు దుప్పటి కమ్మేసినట్లుగా ఉంది. మొత్తం ఆకాశం అంతా మేఘావృతం కావడంతో ఇప్పుడే సాయంత్రం 6 అయినట్లుగా దాదాపు టైం చూస్తే 3 అయిపోయింది. అంటే మంచి మధ్యాహ్నం టైంలో ఇప్పుడు రాత్రి 7-8 అయినట్టుగా మొత్తం మేఘావృతమై మొత్తం ఆకాశం అంతా నిలబడడంతో వర్షం ఏ టైంలో కురుస్తుందో అనే ఒక ఆందోళన ప్రయాణికుల్లో ఉంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే వ్యక్తులు కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వాలు మొత్తం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.